వెధవ అని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు వెధవ చెగును అని ఇలాంటి తలచెడ్డ వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. వాడు మట్టుకుంటూ రాను వాడి గుడు నీ కరెక్టరా ట్రై దిస్. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ప్రపంచంలో నీ అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. టైం లేదు పాట లేదు. మనిషి అంటేనే మంచోడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మాస్టర్ గారు తెలుసు కదా చాలా వీడా వీళ్ళు చూసి షాక్ అవుతానా? వీడియో పెద్ద తోపు మంది అన్నారు, అరే నీకు డాన్స్ రాదు మాస్టర్ దగ్గర నేర్చుకో మా పూకులో సలహాలు ఇవ్వడానికి హెల్ప్ అన్నారా ఎర్రి పూక అని. సో మాస్టర్ గారు ఇప్పుడే 2 స్టెప్పులు చెప్పారు. నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు? నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడెలా తయారవుతాడు? వాడొచ్చి మళ్ళీ నా ముందర నించుంటే నిన్నే నేను కొడతానంటున్నాను. ఇప్పుడు నేను వాడినే చేయాలి. నెక్స్ట్ వీడియోలో రివీల్ చేయబోతున్నా. అండ్ స్పెషల్ ఏంటంటే టిక్ టాక్ ని మొత్తానికి గొడవపడి మాస్టర్ అయితే ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పొట్టిన అక్కడ కుత్త మూసుకో, ఇలా పొద్దున్న నా మూడు చెడదంగా బాగా అర్థమైందా? టిక్ టాక్ లో చాలా మందికి లైఫ్ ఇచ్చిరు. టిక్ టాక్ పోయినాక చాలా మంది బాధపడ్డారు. సో మాస్టర్ ఎట్లా సాధ్యమైంది మీకు టిక్ టాక్ తేవడం? వాడు మట్టుకుంటూ రాను వాడి గుడు నీ కరెక్టరా? అది అంటే ఏదైనా ఒక టైం రావాలనుకుంటారు కదా. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? ఆ టైం వచ్చేంత వరకు మనం వెయిట్ చేసినాం. మనం చేసిన పూజలు, మనం చేసిన మంచితనం ఫలించింది. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. మనకి బ్యాక్ రిటర్న్ వచ్చింది. మన దేవుడు వస్తున్నాడు. ఓకే, అందరూ ప్రతి ఒక్క పేదవాడు ఆ దేవుడు ఆ టిక్ టాక్ లో ఫేమస్ కావాలని మనస్ఫూర్తిగా పెద్ద పూకుటేసినట్టు పెద్ద మట్టేసినట్టు టింగ్ టింగ్ ఈ పెద్ద ట్యాగరు ఈ పెద్ద బాగా టిక్ టాక్ వస్తుంది కానీ దాంట్లో ఇప్పుడు పెళ్ళాళ్ళు మొగుళ్ళని, మొగుళ్ళు పెళ్ళాలని, లవర్స్ వదిలేసిపోతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? ఎన్ని పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఒక్కడికొక్కడు ఉంటే బాగుపడదు కానీ ఇప్పుడు ఒక్కరికి 10 మంది ఉంటున్నారు. అంతే. థ్యాంక్ యూ మాస్టర్. సలహాలు ఇస్తావేంటని నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి లేదు ఆయన.